అందమైన ముఖం కోసం సింపుల్ చిట్కా. ప్రతి ఒక్కరూ అందమైన ముఖం కలిగి ఉండాలని కోరుకుంటారు. అందమైన ముఖం కలిగి ఉండటం వల్ల సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. అయితే ముఖం అందంగా కనిపించాలంటే శరీరానికి హైడ్రేషన్ అవసరం. లేదంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్కిన్ బ్యూటీషియన్లు చెబుతున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ముఖాన్ని మెరిసేలా ఉంచుకోవడం చాలామందికి పెద్ద సవాల్గా మారింది. ముఖ సౌందర్యం, చర్మ సౌందర్యం కోసం రకరకాల సహజసిద్ధమైన పద్ధతుల్ని అనుసరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆహార పదార్థాల రుచిని పెంచేందుకు పెరుగును ఉపయోగిస్తారు. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కానీ ముఖానికి, చర్మ సౌందర్యానికి ఈ పెరుగు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మంపై తేమను పెంచడమే కాకుండా ముఖంపై చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. ఇది చర్మంపై నల్ల మచ్చల్ని కూడా తొలగిస్తుంది. అయితే దీనికోసం ముందుగా పెరుగు తీసుకోండి. పెరుగును రాత్రిపూట ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోండి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల ముఖంపై నలుపు తగ్గడమే కాకుండా చర్మం అందంగా కనిపిస్తుంది. ముల్తానీ మిట్టి శతాబ్దాల నుంచి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారు. ఇందులోని గుణాలు చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా కాంతివంతంగా మార్చుతుంది. ఈ మట్టిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్న చోట రాసుకుంటే త్వరలోనే మంచి ఫలితాలుంటాయని స్కిన్ బ్యూటీషియన్లు అంటున్నారు. ఇది ముఖంపై మొటిమల్ని కూడా నియంత్రిస్తుంది. దీనికోసం ముల్తానీ మిట్టిని పేస్ట్లా తయారు చేసుకోవాలి. దీన్ని రోజూ ముఖానికి పట్టించాలి. దీంతో ముఖానికి సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి.